Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Finally, we have the all new 2026 BMW F450 GS అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. ఇంతకు ముందు ఉన్న GS రిటర్న్ తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ డిజైన్, ఇంజన్, ఎవ్రీథింగ్ కూడా టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. అండ్ BMW వాళ్ళు దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి మనకు బేస్, అలాగే ప్రీమియం, అలాగే దిస్ ఇస్ ట్రాఫీ అన్నమాట. సో దీంట్లో మనకి ERC క్లచ్ అనేది వస్తుంది. బేసిక్గా దిస్ ఇస్ ఈజీ రైట్ క్లచ్ అన్నమాట. అలాగే మనకి ఈ ట్రాఫీ ఎడిషన్ ఏదైతే మనకి బ్లూ, రెడ్, ఇంకా మనకి వైట్ కాంబినేషన్లో డీకాల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు వస్తున్నాయి. అండ్ అలాగే చాలా చేంజెస్ కూడా ఉన్నాయి. సో ఈ 3 వేరియంట్స్కి మేజర్గా డిఫరెన్స్ ఎక్కడ ఉందో ఎవ్రీథింగ్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒక పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. మీరు వీడియో అనేది పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు JSP మోటార్ హైదరాబాద్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ బైక్. అలాగే చాలా మందికి ఇంకో డౌట్ ఏముంది అంటే, మేము ఆల్రెడీ హిమాలయన్ 450 అలాగే KTM అడ్వెంచర్ 390 అనేది యూజ్ చేస్తున్నాం. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ మేము అప్గ్రేడ్ అవ్వచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ట్రాఫీ ఎడిషన్ అన్నమాట. ఇది టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్. దీంట్లో ఎలక్ట్రానిక్స్ అయితే చాలా లోడెడ్ ఉన్నాయి. BMW గురించి మీకు తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మీకు ప్రైస్ కూడా చాలా పే చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఏమొస్తున్నాయి డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం కీస్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకి BMW కీస్తో పాటు వస్తుంది. ఇక్కడ ఎటువంటి కాస్ట్ కటింగ్ అనేది చేయలేదు. ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం హెడ్ లైట్ అనేది చూసుకుంటే మనకి ఆల్ LED హెడ్ లైట్ సెటప్ వస్తుంది విత్ మనకి ఎక్స్ షేప్లో అన్నమాట. ఇక్కడ మనకి 4 DRLs అయితే ఉన్నాయి. కింద మనకి లో బీమ్ కానీ, హై బీమ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రొజెక్టర్ వస్తుంది కాబట్టి హెడ్ లైట్ విజిబిలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఆల్ LED విత్ BMW మనకి ప్రీమియం క్వాలిటీ అన్నమాట. ఇక్కడ మనకి 1300 GS లాగా ఎక్స్ షేప్ లో మనకి హెడ్ లైట్ అయితే వచ్చింది. అలాగే మీకు రియర్ టైల్ సెక్షన్ కూడా చూపిస్తాను. మనకి ఫ్రంట్ నుంచి బైక్ ఎంత బల్కియర్ గా అనిపిస్తుందో, రియర్ నుంచి మనకి అంత స్లీక్ అయితే ఉంటుంది. చూడొచ్చు ఎంత స్లీక్ అయితే ఉంది. ఇక్కడ మనకి BMW మోటార్ యాడ్ తో పాటు ఇక్కడ చిన్న టైల్ లైట్ తో పాటు ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో లుక్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. డిజైన్ పరంగా మనం 10/10 అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఇంతకు ముందున్న GS రిటర్న్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా బల్కియర్గా ఉంది. అండ్ వెయిట్ కూడా మనకి ఎక్కువైతే ఇంక్రీజ్ అవ్వలేదు. దానికి చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ అన్నది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఫ్రంట్ నుంచి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ వేరియంట్లో ఇక్కడ మనకి టింటెడ్ వైజర్ అనేది వస్తుంది. మనకి ప్లేన్ వైజర్ అయితే రావట్లేదు. ఇక్కడ మనకి F450 GSD బ్రాండింగ్ అనేది వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి 420cc ఇంజన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఈ లివర్ ఏదైతే ఉంది కదా, లుక్స్ టూ కూల్ అన్నమాట. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బిగ్ బైక్ ఫీల్ వస్తుంది. అండ్ మిగతా వేరియంట్స్లో మనకి ఏంటంటే ఈ ట్రాఫీ ఎడిషన్ అయితే రాదు, ఈ కలర్ అయితే రాదు. బేసికల్గా మనకి బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ విత్ BMW లోగో, మనం డబ్బులు పెట్టేదంతా కూడా ఈ లోగో కోసమే అనమాట. సో చూసినప్పుడు మాత్రం ఆ బ్రాండ్ వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది. ఇంట్లో మనకి 43 mm KYB USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా గోల్డెన్ కలర్లో. సో చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి 180 mm అనేది ఉంది. అండ్ రియర్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి 180 mm అనేది వస్తుంది కాబట్టి సో ట్రావెల్ పరంగా మనకి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇది ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. లైక్ కంప్రెషన్, రీబౌండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రీబౌండ్ డాంపింగ్ అనేది ఇక్కడ ఉంది. అలాగే మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్రెషన్ డాంపింగ్ కూడా ఉంది. టోటల్గా అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది కాబట్టి సో మీ వెయిట్కి తగ్గట్టు అండ్ మీ రోడ్కి తగ్గట్టు మీరైతే సస్పెన్షన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఆల్రెడీ మీకు సస్పెన్షన్ గురించి చెప్పేశాను. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ లైనర్స్ ఏవైతే ఉన్నాయి కదా, టోటల్గా మనకి స్టీల్ బ్రేడ్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బ్రేకింగ్ బటన్ రెస్పాన్స్ కూడా మనకి చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్లో ఫెండర్ అనేది టోటల్గా మనకి ఫైబర్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ మెటల్. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ ఆల్రెడీ మీకు చెప్పేసాను 180 mm. అలాగే ఇక్కడ మనకి రెడ్ ఇంకా వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రియర్లో మనం టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్లో 100/90 సెక్షన్ మనకి 19 inch వీల్ ఫ్రంట్లో ఉంది. అలాగే మనకు 17 inch వీల్ అనేది రియర్లో వస్తుంది అనమాట. అండ్ బేసిక్గా ఇవి ట్యూబ్లెస్ టైర్స్, అలాగే స్పోక్ వీల్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి అల్యూమినియం వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ కావాలి అని అంటే మీరు యాడ్ అన్ యాక్సరీ లాగా మీరు స్పోక్ వీల్స్ కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు. బట్ దాని యొక్క కాస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇవి కూడా నాకు తెలిసి మ్యాక్సిస్ టైర్స్ అనమాట, లైక్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మీరు ఆన్ రోడింగ్, ఆఫ్ రోడ్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ బేసికల్గా డ్యువల్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. 310 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది వస్తుంది విత్ 4 piston మనకి రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అనమాట. ఇక్కడ మనకి BMWది బ్రాండింగ్ అనేది వస్తుంది. నాకు తెలిసి బ్రెంబో క్యాలిపర్స్ ఉన్నాయనుకుంటున్నాను. అలాగే మీకు స్టీల్ బ్రేడెడ్ కేబుల్స్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇక్కడ TVS ఇంకా BMW కొలాబరేషన్లో ఈ బైక్ అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 450ది బ్రాండింగ్ అనేది వస్తుంది. బట్ దీంట్లో టెక్నికల్గా చూసుకుంటే మనకి 420cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ట్విన్ సిలిండర్స్ అయితే ఉంటాయి, మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ట్విన్ సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి
4 వాల్వ్ పర్ సిలిండర్ అయితే ఉంటుంది. బేసికల్గా 8 వాల్వ్ ఇంజన్ అన్నమాట. అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఆయిల్ ఫిల్టర్ ఇక్కడ ఇచ్చారు. సో సంప్ గార్డ్ కూడా టోటల్గా మెటల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. నాకు తెలిసి బేస్ మోడల్లో ఇది రావట్లేదు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి జిఎస్ది సో కట్అవుట్తో పాటు వస్తుంది. అలాగే దీంట్లో డిఎస్సి కాన్ఫిగరేషన్ అయితే ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 48 హార్సెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 43 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో పవర్ అండ్ టార్క్ ఎలా ఉందో ఈ బండిని రైడ్ చేసిన తర్వాతనే డీటెయిల్గా నేను చెప్పగలుగుతాను. అండ్ అలాగే దీంట్లో మనకు కొత్తగా ఇక్కడ చూసుకుంటే BMW ERC అని ఉంది, అలాగే మెగ్నీషియం అని ఉంది. సో బేసికల్గా ERC అంటే ఈజీ రైట్ క్లచ్ అనమాట. లైక్ మీరు హోండాలో ఈ క్లచ్ అయితే చూసారు కదా, లైక్ సిమిలర్ అలాగే పనిచేస్తుంది, బట్ డిఫరెంట్ టెక్నాలజీ అనమాట. అండ్ ఇక్కడ మెగ్నీషియం అయితే ఉంది కదా, టోటల్గా దీంట్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో వెయిట్ అనేది రిడక్షన్ చేయడానికి, అలాగే మనకు బెటర్ హీట్ డిసిపేషన్ అవ్వడానికి, హీట్ మేనేజ్మెంట్ బెటర్ ఉండడానికి సో ఈ మెగ్నీషియం మనకి పార్ట్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు వెయిట్ అనేది కూడా చాలా లైట్ ఉంటుంది. సో బేసికల్గా ఇంజన్ ఒక వెయిట్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 46 kgs వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంజన్లో మనకి ఇంకొకటి ఏంటంటే మనకి 135 డిగ్రీ క్రాంక్లో వస్తుంది. సో దీనివల్ల మనకి ఈ క్రాంక్ ఏదైతే మనకి ఎగ్జాస్ట్ ఉంది కదా, సో దీని యొక్క సౌండ్ కూడా మనకి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంది కదా, సో చాలా అగ్రెసివ్గా రాకుండా చాలా లీనియర్గా అయితే వస్తుంది అన్నమాట. అండ్ ERC క్లచ్ అయితే ఈజీ రైడ్ క్లచ్ ఉంది కదా, బేసిక్గా అయితే ఒక సెంట్రిఫ్యూగల్ క్లచ్ అనమాట. లైక్ మీరు స్కూటర్స్లో చూసే ఉంటారు కదా, లైక్ అలాంటి క్లచ్. ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ నుంచే క్లచ్ అనేది యూజ్ చేయకుండా బండిని గేర్లో వేసి రైడ్ చేయొచ్చు. సో సిటీలో మనకి చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మీరు ప్రాపర్గా గేర్స్ అనేది షిఫ్టింగ్ చేయకపోయినా కూడా మనకి క్లచ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది అలవాటు అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే రెగ్యులర్ బైక్ లాగా అయితే ఇది ఉండదు. అండ్ ERC క్లచ్ అనేది కూడా మనకి ట్రాఫీ ఎడిషన్లో మాత్రమే ఉంటుంది. లైక్ మీకు బేస్ కానీ ప్రీమియంలో మాత్రమైతే రాదు. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి స్టాలింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గుతాయి, ఎందుకంటే మనకి స్టాలింగ్ అనేది అవ్వదు. లైక్ 4th 5th గేర్లో ఉన్నప్పుడు కూడా బండి నాపినప్పుడు క్లచ్ పట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అక్కడ నుంచి మీరు మూవ్ అనేది చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ గేర్లో మీరు మూవ్ చేయకపోతే అక్కడ మనకి వార్నింగ్ అనేది కూడా మీటర్లో వస్తుంది. అండ్ అలాగే మనకి క్లచ్ ప్లేట్స్ కూడా ఈజీగా బర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇదన్నమాట ఇంజన్ గురించి. దీనిలో చాలా టెక్నాలజీ అయితే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా టైం అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి రియర్ది KYB మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి రీబౌండ్ డాంపింగ్తో పాటు వస్తుంది. అలాగే ప్రీలోడ్ అనేది ఉంది. సో ప్రీలోడ్ అనేది మనకి ప్రతి ఒక్క బైక్లో ఉంటుంది, బట్ ఇక్కడ రీబౌండ్ డాంపింగ్ అనేది కూడా ఇచ్చారు. సో లైక్ మీకు ఎంత సాఫ్ట్ కావాలి, హార్డ్ కావాలి అంతా కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉంది కదా, సో ఈ బోల్డన్ ఫ్రేమ్ అయితే ఉంది కదా, ఇన్ కేస్ మనకి క్రాష్ అయినప్పుడు మొత్తం ఫ్రేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా సో ఇది రియర్ది మాత్రం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ది మనకి వైట్లో ఇచ్చారు, అండ్ రియర్లో టోటల్గా మనకి బ్లాక్ డాట్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకుంటే 220 mm ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ తగిలే ఛాన్స్ అనేది లేదు. అలాగే ఫుట్ ప్యాక్స్ కూడా మనకి ఇక్కడ లైక్ మనకి ఏదైతే ఆఫ్ రోడ్ ఫుట్ ప్యాక్స్ ఉంటాయి కదా, లైక్ ఓపెన్ T3 అవైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకి గ్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ఎటువంటి ఇష్యూ రాకుండా. అండ్ ఇక్కడ కూడా మనకి ఓపెన్ టీతో పాటు ఇచ్చారు కాబట్టి మనకి మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఇక్కడ కూడా మనకి GS బ్రాండింగ్తో పాటు ఇక్కడ కూడా GS బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, ఎగ్జాస్ట్ కూడా చూడడానికి చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. మీకు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపిస్తాను. అండ్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఎంత టాప్ నాచ్ క్వాలిటీ వాడారంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి టోటల్గా ఒకటే మెటీరియల్ అయితే మనకి యూజ్ చేశారు, చాలా ప్రీమియం మెటీరియల్. అలాగే ఇక్కడ మనకి రియర్లో బ్రేకింగ్ గురించి చూసుకుంటే 240 mm మనకి డిస్క్ ప్లేట్ ఉంది విత్ బైబ్రీ మనకి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అన్నమాట, విత్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ రియర్లో మనకి 130 టైర్ వస్తుంది విత్ 18 inch అలాగే 17 inch వీల్ అన్నమాట. 130/80 17 inch వీల్, అది కూడా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. సో మీరు ఆన్ రోడ్లో ఆఫ్ రోడ్లో యూజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇష్యూ అనేది రాదు. అండ్ ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకి పంచర్ది ప్రాబ్లం కూడా లేదు. అండ్ రియర్లో చూసుకుంటే ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించేసాను BMW మోటోరైడ్. అలాగే చిన్నది మనకి టెయిల్ లైట్ అనేది ఇచ్చారు, అలాగే విత్ ఇండికేటర్స్. ఇక్కడ మనకి F450 GS. అండ్ అలాగే ఇక్కడ మనకు లగేజ్ మౌంట్ చేయడానికి సో డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో మీరు BMW వాళ్ళ యాక్సరీసే పర్చేస్ చేయాలి. లైక్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ లాంటివి అయితే మనకి ఏం లేవు హోల్డ్ చేయడానికి. సో లైక్ మనకి ఇక్కడ BMW యాక్సరీస్ అనేవి ఉంటాయి, అవి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ స్ప్లిట్ సీట్ సెటప్తో వస్తుంది. సో పిలియన్ సీట్ కంఫర్ట్ అనేది మనకు చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది, బట్ స్పేస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది. అండ్ రైడర్ కోసం మనకి చాలా మంచి స్పేస్ అనేది ఉంది. సో ఇక్కడ దీని యొక్క సీట్ హైట్ అనేది మనకు 845 mm ఉంది కాబట్టి లైక్ మీ హైట్ అనేది లైక్ మినిమం 5'7" ఉన్న వాళ్ళు మాత్రం ఈ బండిని చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి నకల్ గడ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకి ఫైబర్ క్వాలిటీతో వస్తున్నాయి, అది కూడా వైట్ కలర్లో. అలాగే లీవర్స్ ఏవైతే ఉన్నాయి కదా, టోటల్లీ మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అయితే వస్తున్నాయి. లైక్ బ్రేక్ కానీ అలాగే క్లచ్ కూడా
అడ్జస్టబుల్ లివర్స్తో పాటు వస్తుంది. అండ్ మిరర్స్ క్వాలిటీ కూడా మనకి మంచి క్వాలిటీ మిరర్స్ అయితే ఉన్నాయి. బట్ చాలా కాంపాక్ట్గా అండ్ చాలా చిన్నగా అయితే అనిపిస్తున్నాయి నాకు. ఒకసారి నడిపినప్పుడు మనకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వస్తుంది విత్ మనకి ఇక్కడ 4 స్టెప్ మనకి అడ్జస్టబుల్ లివర్స్ కూడా ఉన్నాయి కాబట్టి లైక్ మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మీరైతే ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనకు హీటెడ్ గ్రిప్స్ అయితే వస్తున్నాయి. లైక్ మీరు చలికాలంలో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లైక్ ఈ గ్రిప్స్ అనేవి మనకు హీట్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ హ్యాండ్స్ అనేవి మనకి చాలా వామ్గా అయితే ఉంటాయి. అండ్ ఒకటి నాకు దీంట్లో మిస్సింగ్ అనిపిస్తుంది ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అనేది లేదు. సో హీటెడ్ గ్రిప్స్ అనేది మన ఇండియన్ కండిషన్స్లో మరీ అంత యూస్ఫుల్ అయితే కాదు, బట్ క్రూజ్ కంట్రోల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ బైక్ని మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ హైవే పైన రైడ్ చేస్తాం కాబట్టి లైక్ గోల్డెన్ది అల్యూమినియం మనకి హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. దానిపైన మనకి BMW మోటరాడ్ది బ్రాండింగ్తో పాటు. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే ఏం లేవు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇంకా హ్యాండిల్ ఇంకా రైజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనము రైట్ సైడ్లో చూసుకుంటే మనకి మోడ్ బటన్ ఉంది. దాని కింద మనకి ఏంటంటే ఇంజన్ కిల్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకే దాంట్లో ఇంటిగ్రేటెడ్గా ఇచ్చారు. అలాగే రైట్ బై టెక్నాలజీ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఇక్కడ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్తో పాటు హీటెడ్ గ్రిప్స్ మనం ఆన్ చేసుకోవడానికి సింగిల్ టచ్లో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే అదర్ స్విచ్ ఉంది కదా, దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచే మీరు మీటర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ స్విచ్ కానీ హార్న్ స్విచ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి మనం మీటర్ కన్సోల్ని ఆన్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి ఆన్ చేసుకుందాం. సో దీని యొక్క యానిమేషన్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చేస్ BMW మోటరాడ్ మేక్ ఎ లైఫ్ ఏ రైడ్. సో ఇది మనకి స్వైప్ అప్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ రోడ్ మోడ్లో ఉంది. ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే రోడ్ కానీ సో ఎండ్యూరో కానీ ఎండ్యూరో ప్రో అనేది మనకు టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకో రెయిన్ మోడ్. సో టోటల్గా 4 మోడ్స్ ఉన్నాయి. మీకు బేస్ ఇంకా మిడ్ వేరియంట్లో ఓన్లీ 3 మోడ్స్ వస్తాయి. సో ఎండ్యూరోలో మాత్రం మనకి 4 రైడింగ్ మోడ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ మీటర్ కన్సోల్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే లైక్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అండ్ ఇది ఏదైతే ఉంది కదా, సో దీని ద్వారా మనం ఇలా క్లిక్ చేస్తే లోపలికి సైడ్కి ఆర్ ఇక్కడ నుంచి మనం కిందికి పైకి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. సో సెట్టింగ్స్లో ఇక్కడ మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ రైడింగ్ మోడ్ ఫ్రీ సెలెక్షన్ అయితే ఉంది కదా. సో దీంట్లో రెయిన్ కానీ రోడ్ ఎండ్యూరో ప్రో అలాగే ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే ఉంది కదా. సో దీంట్లో మనకి ఇక్కడ ఇంజన్ని సో ఇక్కడ ఇంజన్లో మనకి రోడ్ రెయిన్ సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే ఉంది కదా, సో దీంట్లో కూడా మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఎండ్యూరో ప్రోలో ఉండాలా లేదంటే మనకి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ABS కూడా లైక్ మీకు కావాలంటే ఎండ్యూరోలో పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎండ్యూరో ప్రోలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇదన్నమాట లైక్ కస్టమైజేషన్ అన్నమాట. లేకపోతే ఇక్కడ నుంచి మనం రీసెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి లైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, లైట్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ డే టైం లైట్ ఏదైతే ఉంది కదా, సో మనం దీన్ని ఆన్ ఇంకా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే దాని కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ కంఫర్ట్ టర్న్ ఇండికేటర్ ఏదైతే ఉంది కదా, లైక్ ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ ఇవి కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ లైట్ అయితే కాన్ఫిగరేషన్ ఉంది కదా, దీని లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ RPM ఎక్కడ నుంచి మనకి లైట్ అనేది రావాలి, అలాగే కింద ఎండ్ RPM, అలాగే బ్రైట్నెస్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఎంత బ్రైట్నెస్లో మనకి ఇక్కడ బ్లింక్ అవ్వాలని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఏదైతే హర్ట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఇక్కడ ఇది బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ 0 హర్ట్సా లేకపోతే 4 హర్ట్సా లేకపోతే 8 అట్లా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మనకి నెక్స్ట్ సో సిస్టమ్ సెట్టింగ్స్లో అండ్ ఒకసారి బ్యాక్ వచ్చేసి మనం సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి డేట్ కానీ టైం కానీ యూనిట్స్ కానీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీని లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇక్కడ మనకి మొబైల్ డివైస్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రైడర్ హెల్మెట్తో పాటు మనకి ప్యాసింజర్ హెల్మెట్ కూడా ఇక్కడ మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చినట్టయితే సో డిస్ప్లేలో ఏంటంటే మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 60%లో అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి స్టేటస్ లైన్ ఏదైతే ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఏమేమి కనిపించాలి ఏమేమి వద్దు అనేది ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి లైక్ ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఇక్కడ స్పీడ్ లిమిట్ అనేది ఆన్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకి లైక్ ఇక్కడ మనకి ఇవి అవసరం కూడా లేదు. అండ్ రీసెట్ ఆల్. సో బేసిక్గా ఇదన్నమాట ఓవరాల్గా దీంట్లో ఉన్న మీటర్ కన్సోల్లో ఫీచర్స్. అలాగే మనం ఇక్కడ టెలిఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లైక్ మీడియా
నావిగేషన్, అలాగే ఇక్కడ మనకి స్పోర్ట్ ఏదైతే ఉంది కదా, సో దీంట్లో మనకి ఓవరాల్గా మీటర్ అనేది చేంజ్ అయిపోతుంది. లైక్ బ్రేకింగ్ అనేది మనకి చూపిస్తుంది, లైక్ ఏ మోడ్లో ఉందని చెప్పేసి. అలాగే ఇక్కడ స్పీడ్ కానీ, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది కదా, అది కూడా మనకి చూపిస్తుంది. అలాగే దీంట్లో మనకి లీన్ యాంగిల్ అయితే ఉంది కదా, అది కూడా మనకి చూపిస్తుంది. లైక్ 6 యాక్సిస్ IMU అయితే ఉంటుంది కదా, లైక్ బండి ఎంత లీన్ అయితే అలాగ మనకి చూపిస్తుంది. ఓవరాల్గా ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసినట్టయితే, సో దీని లోపల మనకి ఏంటి అంటే ఇక్కడ మోటార్ సైకిల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. లైక్ ఎవ్రీథింగ్ ఓకేనా లేదా అని చెప్పేసి. సో ఓవరాల్గా బైక్ అనేది చూపిస్తుంది. లైక్ మనకి రేంజ్ ఎంత ఉంది, అలాగే బ్యాటరీ వోల్టేజ్ అనేది. అండ్ అలాగే మనం సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్, ఎంత బ్రేక్ తీసుకున్నాం, సో కరెంట్ మనకి ట్రిప్ ఏంటి, టోటల్ ఓడో ఏంటి, రేంజ్ ఏంటి, యావరేజ్ స్పీడ్ ఏంటి, సో ఫ్యూల్ కన్సప్షన్ ఎంత, ఎవ్రీథింగ్ కూడా దీంట్లో మనకి చూపిస్తుంది. అండ్ అలాగే మనకి ట్రిప్ కంప్యూటర్ అనేది చూపిస్తుంది దీంట్లో. లైక్ జర్నీ అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా. సో టెక్ పరంగా దీంట్లో చాలా అంటే చాలా ఉంటుంది. లైక్ సర్వీస్ పరంగా కూడా మనకి ఇదంతా కూడా చూపిస్తుంది. సో ఓవరాల్గా ఏదన్నమాట ఈ మీటర్ కన్సోల్ గురించి చెప్పాలంటే ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది. 14 లీటర్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు టోటల్గా ఫైబర్ ట్యాంక్ అనేది వస్తుంది. నాకు తెలిసి లోపల మనకి మెటల్ ట్యాంక్ అనేది ఉండొచ్చు. అలాగే ఇక్కడ E10 అలాగే E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మైలేజ్ అనేది నాకు తెలిసి ఒక 20 నుంచి 26 kmpl వరకు అయితే ఈ బండి నుంచి మీరు మైలేజ్ అని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం గేర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 1 డౌన్ అండ్ 5 అప్ అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. అలాగే ఈజీ రైడ్ క్లచ్ ఉంది కాబట్టి మీరు బేసిక్గా ఏంటంటే క్లచ్ యూజ్ చేయకుండా మనం గేర్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు వీలీస్ పాప్ చేయాలి, క్లచ్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు క్లచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి రెండులాగా వర్క్ చేస్తుంది అనమాట. క్లచ్ కావాలంటే క్లచ్, లేకపోతే మనకు ఈజీ రైడ్ క్లచ్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఏదైతే మిడ్ వేరియంట్ ఇంకా ఈ ట్రాఫీ ఎడిషన్ ఉంది కదా, ఈ రెండిట్లో మాత్రమే మనకి ఏంటంటే క్విక్ షిఫ్టర్ ప్లస్ కూడా వస్తుంది. బేసిక్గా మీరు క్లచ్ లేకుండా గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట. అలాగే సైడ్స్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా వస్తుంది. బట్ దీంట్లో మనకి ఏంటంటే సెంటర్ స్టాండ్ అనేది రాదు బేసిక్గా ఇలాంటి బైక్స్లో. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ టూతో పాటు వస్తుంది కాబట్టి విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఈ ERC క్లచ్ అయితే ఉంది కదా, ఇది మనకి మినిమం 2700 RPM తర్వాతనే మనకి డీయాక్టివేట్ అయితే అవుతుంది. బేసిక్గా దాని తర్వాతనే మనం వాడుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆల్ న్యూ 2026 BMW GS 450 అన్నమాట. సో ఈ బండిని చాలామంది KTM అడ్వెంచర్ 390 అలాగే హిమాలయన్ 450తో పాటు కూడా కంపేర్ అయితే చేస్తున్నారు. సో ఆ బండితో పాటు కంపేర్ చేసుకుంటే ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అంటే, సో బేసిక్గా ఆ బండికి ఈ బండికి చాలా డిఫరెన్స్ అనేవి ఉంటాయి, అసలు కంపేర్ చేయడానికి కూడా లేదు. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ కూడా మనం చెప్పొచ్చు. సో మనకి జమీన్ అండ్ ఆస్మాన్ ఫరక్ అయితే లేదు. బట్ ఇక్కడ మనకు మేజర్గా ఏంటంటే దిస్ ఈజ్ ERC క్లచ్, అలాగే మనకు ఈ బిల్డ్ క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ, BMW ఒక బ్రాండ్ వాల్యూ, దిస్ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఆ బైక్లో అయితే మనకు రాదు. అలాగే ఇది మనకి ప్యారలల్ పిన్ సిలిండర్ అన్నమాట. సో అది మనకి సింగిల్ సిలిండర్ ఇంజన్. సో ఆల్రెడీ మీ దగ్గర హిమాలయన్ 450 అలాగే అడ్వెంచర్ 390 ఉంది అంటే అవి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. అవి అలాగే వాడుకోండి, అప్గ్రేడ్ అవ్వకండి. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ చాలా మంచి బైక్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్స్ట్రాగా మీరు అమౌంట్ అనేది పే చేసి ఆ బండిని రీసేల్ చేసి మళ్ళీ ఈ బండికి అప్గ్రేడ్ అవ్వడం అనేది అంత వర్త్ చెప్పను. సో మీకు లైక్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే డెఫినెట్లీ ఈ బండి అయితే తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. బట్ ఇక్కడ మీరు 7 lakh rupees అనేది ఈ బండిలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలన్నమాట. అండ్ సర్వీస్ కూడా మనకు ఇయర్లీ వన్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ సర్వీస్ కాస్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ హిమాలయన్లో KTM Duke 390లో సర్వీస్ కాస్ట్ అనేది 4,000 to 5,000 rupees మీరు పెట్టి ఉంటారు. బట్ దీంట్లో అలా కాదు. లైక్ మీకు రెగ్యులర్ సర్వీస్ ఇయర్లీ వన్స్, బేసిక్ సర్వీస్ మీకు 10,000 to 15,000 rupees అయితే ఉంటుంది. లేదు ఇంకేమన్నా పార్ట్స్ చేంజ్ అవుతున్నాయి, లేకపోతే ఇన్ కేస్ మీ బండి క్రాష్ అయింది, సో ఏమన్నా మీరు పార్ట్స్ రీప్లేస్ చేయాలి అంటే అక్కడ మీకు స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మీ దగ్గర హిమాలయన్ 450 లేకపోతే అడ్వెంచర్ 390 ఉంది అంటే ఆ బైక్స్ని మీరు అలాగే ఉంచుకోండి. సో ఎవరికైతే మంచి బ్రాండ్ వాల్యూ కావాలి, సో దిస్ GSది మాకు బ్రాండ్ వాల్యూ కావాలి, BMW లోగో కావాలి, అలాగే మాకు ఇంకోటి ఏంటంటే మంచి రైడింగ్ కంఫర్ట్, టాప్ ఆఫ్ ది లైన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ERC క్లచ్, సో బేసిక్గా మీకు ఎలక్ట్రానిక్స్, బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కావాలి, మేము సర్వీస్ కాస్ట్ ఇవన్నీ కూడా మేము అఫోర్డ్ చేయగలుగుతాము అనుకుంటే మీరు 7 lakh rupees అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బైక్ అనేది పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఆల్ న్యూ BMW F450 GS గురించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.